7వ కీర్తన 3వ అధ్యాయం చూద్దాము. 157వ కీర్తనలో కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానమే. గర్భఫలం అనేది దేవుడు ఇచ్చే బహుమానం. అనేక మందికి గర్భఫలం లేకుండా ఉంటారు. పిల్లలు అనేది దేవుడు ఇస్తారు. ఎందుకంటే దేవుడు ఇస్తేనే ఏదైనా మనకి దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి గర్భఫలాన్ని జాగ్రత్తగా బాల్యం అంటే సృష్టికర్తని స్మరణ తెచ్చుకొని పరిస్థితులు చేయాలి. అర్థమవుతుందా? గర్భఫలం కావాలా నీకు? దేవుడు ఇచ్చారు, మరి వాళ్ళు ఎలా పెంచాలో వినాలి. అర్థమైందా? గర్భఫలము నీకు ఇష్టమైతే ఆ గర్భఫలము దేవుని యందు మనుషుల దయందు వర్ధిల్లాలని నీకు ఇష్టమైతే అటు ఇటు దిక్కులు చూడకుండా ఏం చేయాలి? వినాలి.